నూడిల్స్ తెచ్చా స్వీటీ, ఆ వీడియో చూసాను. ఏది నూడిల్స్ తెచ్చా స్వీటీ. నూడిల్స్ తెచ్చా స్వీటీనా? ఫ్లాట్ స్వీటీ, తలుపుతీ స్వీటీ, నూడిల్స్ తింది. ఎక్కడ స్వీటీ? ఫ్రైడ్ రైస్ తెచ్చింది తిందురా స్వీటీ. ఏంటి సౌండ్ ఏంటి? చెప్పండి పడుతున్నావా? ఏంటో చెప్పట్లేదు. ఆఫ్టర్ ఓపెనింగ్ డోర్ ఏం చేస్తున్నావు? జస్ట్ ఇంకా 5 hours తర్వాత అలవాటు అయిపోద్ది. నేను ఆల్రెడీ వెళ్ళి వచ్చాను ధర్మస్థలం, తెలుసా నీకు? నేను అసలు వెళ్ళామమ్మా, 3 నెలల క్రితం వెళ్ళాను. ఏంటి బ్రో అంత మాట పంచనామాకే కొంచెం ఏం చేస్తావు? 4 సార్లు వెళ్ళావా? అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క బ్యాచ్. అంటే నువ్వు కొత్తదనం కోరుకుంటున్నావు మనుషులు. ఏం చేస్తాం? కానీ అబ్బాయి లేదు, అది ఫీల్ అవుతున్నారా ఇద్దరా? మొత్తం బడ్జెట్ అంతా చూసుకుంటాడు, కాబట్టి ఖర్చు పెట్టి మరీ తీసుకెళ్తాడు. అమ్మాయి లేదు అంత దూరం లేదు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? అప్పుడు 2 లక్షలు ఉంది, ఇంకో 50,000 ఖర్చు పెట్టి మొత్తం అందరం తీసుకెళ్తాడు. బండి తింటే బాగుంది. అందరు డిగ్నిఫైడ్ గా బిహేవ్ చేస్తారు చూడండి ఇప్పుడు. వర్కింగ్ ప్రొఫెషనల్స్. ఈ మనిషి ఉన్నాడా ఈ స్టైల్ ఫుల్ ట్యాంక్ అంటాడు. ఫుల్ ట్యాంక్ కాదు, 1000 కొట్టి భయ్యా 7 కిలోమీటర్లు. అది నువ్వు కాదు, ఉండి ఈ మనిషి అంటాడు ఇప్పుడు. లేదా యూపీఐ లేదంటే క్యాష్ అంటే కార్డ్ అంటాడు. అంత ప్రొఫెషనల్ బిహేవ్ చేస్తాడు ఇప్పుడు చూడండి. భయ్యా తోడ ప్యాస్ దే అని చెప్తే ఏంట్రో ఫస్ట్ వీక్ నుంచి దగ్గర నేనా నా పెట్రోల్ అదే అంత చూసు కదా పెట్రోల్ డీజిల్ కొట్టేసింది. బ్రో డెన్సిటీ ఎంత ఉండాలి బ్రో? చెప్పు బ్రో. మర్చిపోయా డీజిల్ పెట్రోల్ గుర్తుంది. లాస్ట్ టైం నేను ఫిల్లింగ్ కొట్టేస్తాను. నరసింహ ఇది జిట్టి ఓపెన్ చేయవా? వేరే తంది కారు డీజిల్ కొట్టేసిన. ఎర్లీ సార్ మళ్ళా మెకానిక్ పిలిపించి అంత కార్డు జీరో నైట్స్ ఎలక్ట్రానిక్స్ మీరు చెప్పడమే పెట్రోల్ చెప్తారా డీజిల్ చెప్తారా? అందుకే నేను అక్కడికి వచ్చి వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు. మళ్ళీ పెట్రోల్ ఇదిగో ఫ్రెండ్స్, క్రెడిట్ కార్డ్ ఒక్కొక్క కార్డు లిమిట్ 1,00,000. 3, 4 లక్షలు. దీనిలో 2 అయిపోయినాయి, 2 ఉన్నాయి. చూద్దాం. కోడ్ 4 అన్నావు, టాప్ అప్ అన్నావు. అంటే దానికి ఫ్యూల్ కి అటు వచ్చి స్టాప్ అయిపోతుంది. దాన్ని అనేది టాప్ అప్ అంటే ఫుల్ ట్యాంక్ వచ్చినా కూడా పైకి వచ్చింది. ఓకే ఈ ట్రిప్ లో మనం రికార్డు ఉందా మరెందుకురా నీకు? యాప్లో సాంగ్లు ఏంటి, వీడియోలు కూడా. సంక్రాంతికి వెళ్ళాడు మనోడు, తెలీదా? మీరు లేరా అయితే? చామ చెట్టెక్కేస్తాయి జంకాయలు. అసలు గ్యాప్ లేకుండా పట్టి 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 మన ఏంద్ర ఇన్ని సేవలు పెడతారు. ఓపెన్ చేస్తే మొత్తం రికార్డింగ్ డాన్స్ లేదు వాళ్ళు. ఏం చేస్తారు ఫ్రెండ్స్? నా మాట కాదనుకో, ఆ జనంలో ఏదో ఒక మూల నిలబడి చూద్దాంరా. నేను ఎప్పుడు ఏది అడగలేదు, నా మాట కాదనుకరా. సరే పద. పొద్దున బాలయ్య బాబు సినిమాకి వెళ్దామని చెప్పి వెళ్ళా, 6 గంటలకు ఒప్పుకుంటా. తర్వాత తెలిసి చచ్చిపోతున్నారు అసలు, తెలుసా నీకు? ఆ తర్వాత తెలిసింది లేదు ఆఫీసర్ నిజంగా వచ్చారు. టికెట్ డబ్బులు 6 గంటలు తీసుకుందాం అనుకుంటా. లేకపోతే 50 ఒక్క టికెట్ కి 500 పెట్టచ్చు, కానీ ఎక్స్ట్రా 50 రూపాయలు తగ్గుకోండి. అది అది తెలుసు. 2 రోజులు అవుతుంది 50కే వస్తుందని, కానీ ధోనికి 500కి వెళ్తాం ఫస్ట్ రోజు. అయినా చెప్పండి, మీకు ఎప్పుడు డౌట్ వచ్చిందా అసలు రెడ్ లైట్ ఏరియా ఎందుకు వచ్చిందా? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఎందుకు చెప్పలేదురా? అది తెలియదు. అదే కామెంట్ సెక్షన్ లో చెప్పాలి. ఏమని రెడ్ లైట్ ఏరియా ఎందుకు పెట్టారా? ఏ బ్లూ లైట్ పెట్టచ్చుగా, గ్రీన్ లైట్ పెట్టచ్చుగా. రెడ్ లైట్ ఇండికేషన్ ఏంటంటే డేంజర్ అని చెప్పి. రాసుకో రాసుకుంటాం కానీ ఇవన్నీ నా చేత ఎందుకు రాస్తున్నట్టు? ఇలా నాడు ముత్యాలు కలిపి త్వరలో మంచి బుక్ అయిద్దాం రా. అలాంటి పనులు చేయడం డేంజర్ అని చెప్పి, అలాంటి ఏరియాకి వెళ్ళడం డేంజర్ అని చెప్పి. ముందర చూడండి రెడ్ లైట్లు కనిపిస్తాయో, అవన్నీ డేంజర్ అని. కార్ కూడా వెనక రెడ్ లైట్లు ఎందుకు పెడతా తెలుసా? అది రెడ్ లైట్ గా ఉంటే బాగుంటదని. నువ్వు అర్థం కాకుండా మాట్లాడుతున్నాడు వాడు చెప్పేది ఏమిటో నీకు క్లియర్ గా అర్థమైతే నువ్వు నాకు చెప్పు, నేను వాడి మీద యాక్షన్ తీసుకుంటాను, నువ్వు చూసుకుందువు కానీ. ఏంటంటే రెండిట్లుంటా కింద కలర్లు కూడా పెట్టాడు చూడు. ఎన్ని మంత్స్ తర్వాత ట్రిప్ గా ఉంది? ఆఫ్టర్ 1 year ఎగ్జాక్ట్లీ. లాస్ట్ ఇయర్ డిసెంబర్ కి వెళ్ళాం, మళ్ళీ ఇయర్ డిసెంబర్. ఎక్కడికి వెళ్ళాం లాస్ట్ ఇయర్ డిసెంబర్? అది మాకు తెలియదు. ఒకసారి గోవాకి వెళ్ళాం. అది గోవా. ఐ రిమెంబర్. లాస్ట్ ఇయర్ జూన్ 2024. తర్వాత
మనం ఇదే వెళ్తుంది. Yes. మ్యాటర్ ఏంటంటే గోవా కోసం వాళ్ళు ఎవరు తర్వాత లేరనమాట. Yeah. మేము ఇద్దరే లేరు, అది అందరూ అస్సాం. ఎందుకన్నా మంచిది నేను నమ్మలం. నేను ఒకసారి ఫోన్ చేసి కనుకుంటానే. అప్రిషియేట్ చేయొచ్చు. ఒకే గ్రూప్ తో 2 ట్రిప్లు వెళ్ళిన వాళ్ళకి దండేసి దండం పెట్టచ్చు. యా, ఫ్రీగా కొబ్బరిగా కొట్టాలని చెప్పండి, మనోడు వెళ్ళి కొడతాడు గుడిలో కావాలంటే. ఎక్కడ వచ్చాలో కూడా నువ్వే చెప్పు. ఇంతకీ కారు నువ్వు ఒకటే నడిపేది? ఇప్పుడు నువ్వు నడుపుతావు కారు? నేను అడుగుతాను కానీ సింగిల్ టైం అనమాట. వద్దు వద్దు వర్మ, మనకి ఒక యూట్యూబర్ కావాలి. ఓకేనా? ఏం నిజం చెప్పచ్చు కదా, ప్రాణాలపైన ఆశ ఉందని చెప్పి. అసలు ఎన్ని కుటుంబాలు ఆధారపడి ఉంటాయో. లేదు ఆంధ్ర, నిజంగా నడుపుతారా ఆంధ్ర? నేను నిజంగా వచ్చా ఆంధ్ర. నేను నడిపేవాడిని. ఏంటది? అదేదో ఉంటే వర్మ, కోడ్ అమ్మాయిలు కూడా ఇస్తాడు నా కారులో వైసీటీలో. వైసీటీ వచ్చాడండి. ఇవన్నీ కట్ చేయాలమ్మా ఫ్యామిలీ, పెళ్లి చేసుకోవాలి. ఫ్యామిలీ ఆడియన్స్. ఫ్యామిలీ ఆడియన్స్. మాకు ఆఫీస్ లో ఇంపాక్ట్ చేయండి ఆంధ్ర. ఎవరి మీద ఇంపాక్ట్ చేస్తావు? మనం ఎవరిపైన ఇంపాక్ట్ చేయమన్నమాట, మనం చూసి వాళ్ళు ఇంపాక్ట్ అవుతారన్నమాట. రోడ్లు క్లీన్ చేయటం, చెత్త క్లీన్ చేయటం, ఓకే ఓకే. లేదంటే చెట్లు నాటడం, స్వచ్ఛ భారత్. యా కైండ్ ఆఫ్. స్కూల్కి వెళ్ళి హెల్ప్ చేయడం అంట, గవర్నమెంట్ స్కూల్లోకి వెళ్ళి వాళ్ళకి మోటివేషన్ ఇవ్వటం, ఓ ఇలాంటివన్నీ చేస్తే ఒక టీ షర్ట్ మళ్ళీ ఒక ఫోటో ఇస్తారు, ఇంపాక్ట్ డే అని చెప్పి ఒక టైటిల్ ఇస్తారు. ఇది మంచిది. ఇలాంటి వాటిలో బాగా పార్టిసిపేట్ చేయండి. ఎందుకంటే అయితే మనం వర్క్ వెళ్ళచ్చు. వర్కే ఏం లేదు అన్నాడు. ఇవన్నీ ఆఫీస్ ముందన్న ఆఫీస్ తర్వాత పెట్టుకోవాలి కాన్సెప్ట్. నువ్వు ఈ ఒక్క వీడియోతో మొత్తం అలసరైపోతా ఉండు, మామూలుగా ఉండదు. మొత్తం మీ ఊరు వాళ్ళు అసలు అసలే మనం ఎంతవరకు తెలియదు, తెలియకుండా మనం చాలా మేనేజ్ చేస్తాము. అంటే ఊరంటే భయపడరా ఫ్రెండ్స్ మీరు? అంటే అది రామ్ జనరల్ అక్కడెక్కడో వచ్చి బ్యాంక్ పని చేస్తున్నా. మనోడు ఎలాంటి వాడు తెలుసా, చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళాడట. వెళ్ళి అరే నీకు వీళ్ళు తెలుసా అని చెప్పి ఒక అమ్మాయి ఫోటో చూపించాడట, యాక్టర్స్ ది. చూపిస్తాం అనుకుని తెలియదు అన్నాడట. వాళ్ళ డీటెయిల్స్ అన్ని చెప్పి వాడు అన్ని నీట్ గా చూపించి మరి వాళ్ళ ఇంట్లో వాళ్ళ అక్క మీ కొడుకు అలా పెంచావు చూడు, వాడు ఏ చూస్తున్నాడు చూపించాడు పిల్లడి పైన. ఇప్పుడు వాడే వాళ్ళ అమ్మ వేసుకుందాన్ని ఇంకేం లే. చూపించిన వాడే వీడు వెళ్ళి వాడిపోయి చూపించాడు మళ్ళీ ఇంట్లో.